నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా నుంచి రాచర్ల లక్ష్మీనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రాచర్ల లక్ష్మీనారాయణ గారు. నమస్కారం సార్. కామారెడ్డి జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, సంఘటనలు ఏవైనా ఉన్నాయా చెప్పండి. కామారెడ్డి జిల్లాలో ఈ నెల 7 నుంచి 14 వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, గ్రామాలలో పారిశుద్ధ్య వారోత్సవాలను నిర్వహించారు. టీఎస్పీఎస్సీ ద్వారా కామారెడ్డి జిల్లాలో నూతనంగా ఎంపికైన 176 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలను అందజేశారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు గాను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా ర్యాలీలను నిర్వహిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో ప్రాచీన కట్టడాల పరిరక్షణకు జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నారు. ప్రాచీన కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నెల 28 నుంచి జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా నూతన ఓటర్ల నమోదుతో పాటు ఓటింగ్ శాతం పెరిగే విధంగా విస్తృతంగా స్వీప్ కార్యక్రమాలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేశ్వరి పటేల్ అధికార యంత్రాంగానికి సూచించారు. కామారెడ్డి జిల్లాలో రాష్ట్ర స్థాయి కల్చరల్ ఫెస్ట్ ఏ విధంగా సాగింది? ఇటీవల కామారెడ్డి జిల్లాలో రాష్ట్ర స్థాయి ఫెస్ట్ కార్యక్రమం జిల్లాలోని సదాశివనగర్ మండలం మర్కల్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ప్రతి వ్యక్తి గతాన్ని గుర్తుంచుకుంటూ వర్తమానంలో సరిదిద్దుకుంటూ భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నప్పుడే ఉన్నత శిఖరాలను చేరుకుంటారని చెప్పేసి విద్యార్థులకు సూచించారు. అదేవిధంగా విద్యార్థులు కష్టపడి చదవాలని, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పొందాలని చెప్పి సూచించడం జరిగింది. సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకొని బాలికలు చదువులో రాణించాలని జిల్లా కలెక్టర్ జితేశ్వరి పటేల్ సూచించారు. కామారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారుల పాలన ఎలా సాగుతుంది? జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రత్యేక అధికారులను నియమించారు. గ్రామాలలో ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం ప్రత్యేక అధికారులకు లభించిందని క్షేత్రస్థాయిలో పర్యటించి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి మెరుగైన సౌకర్యాలను కల్పించి ప్రజల ఆదరాభిమానాలను చూరగొనాలని జిల్లా కలెక్టర్ జితేశ్వరి పటేల్ సూచించగా ఈ మేరకు జిల్లాలోని 526 గ్రామ పంచాయతీల్లో నూతనంగా నియమించిన ప్రత్యేక అధికారులు సర్పంచుల విధులు, బాధ్యతలను పంచాయతీరాజ్ చట్టంలోని 2018 ప్రకారం అవగాహన కల్పించి గ్రామాల్లో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామాలలో నెలకొన్నటువంటి సమస్యల పరిష్కారానికి పాటుపడుతున్నారు. తడి పొడి చెత్త తొలగింపు, మురుగు కాలువలు శుభ్రం చేయించే పనులు, పనికిరాని సామాన్ల తొలగింపు, నీరు నిల్వ లేకుండా చూడడం, ప్రతి గడపకు మంచినీటి సౌకర్యం, రోడ్లు శుభ్రం చేయడం, పచ్చదనం, వీధి దీపాల వంటి కనీస సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రణాళిక బద్దంగా ముందుకెళ్తున్నారు. ప్రభుత్వ సంస్థలైనటువంటి పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు తదితర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా గ్రామాల్లో చర్యలు తీసుకుంటున్నారు. అలాగే జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు యువత మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా ఉండేందుకు గాను గ్రామ ప్రజలతో మమేకమై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు ఎలా జరుగుతున్నాయి? జిల్లా వ్యాప్తంగా ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రజలందరూ ఆర్థిక అక్షరాస్యత పెంపొందించుకోవాలని, ఆర్థిక వ్యవహారాలు రిజర్వ్ బ్యాంకు గుర్తించినటువంటి ఆర్థిక సంస్థల ద్వారా చేయాలని కోరుతూ గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఆర్థిక మోసాలు జరిగితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్ ద్వారా పరిష్కారం పొందవచ్చునని సూచిస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 3 ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలను ఏర్పాటు చేశారు. కామారెడ్డి, మాచారెడ్డి, ఎల్లారెడ్డిలో కేంద్రాలను ప్రారంభించారు. జిల్లాలో రుణాల లక్ష్యాలను సాధించేందుకు బ్యాంకర్లు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఆర్థిక సంవత్సరం గడువు సమీపిస్తున్నందున కామారెడ్డి జిల్లాలో బ్యాంకర్లకు నిర్దేశించినటువంటి లక్ష్యాలను సాధించేందుకు సంబంధిత అధికార యంత్రాంగం కార్యసిద్ధులను చేశారు. అలాగే జిల్లాలో రైతులకు రుణాల పంపిణీ, స్వయం సహాయక సంఘాలకు రుణాల రికవరీ, PMGY, SC/ST సంక్షేమ శాఖల పథకాలకు సంబంధించి రుణ లక్ష్యంపై, పురోగతిపై బ్యాంకర్లకు ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం సూచనలు చేస్తున్నారు. జిల్లాలో అంతర్గత పంటలు, హార్టికల్చర్, అక్వాకల్చర్, సౌర పలకల ఏర్పాటుపై అధికార యంత్రాంగం బ్యాంకర్లను సిద్ధం చేస్తున్నారు. 2023-24 సంవత్సరానికి సంబంధించి పంట రుణాలు, టర్మ్ లోన్స్, చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు సంబంధించి రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇదండి కామారెడ్డి జిల్లా నుంచి రాచర్ల లక్ష్మీనారాయణ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.